అయ్యప్ప స్వామి దీక్ష అనగానే ఒక డిసిప్లిన్ కోసం యేసుకుంటారు అని అంటారు. హ్మ్. 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 జనరల్‌గా ఇప్పుడు మీ పర్సెప్షన్‌లో అయితే అయ్యప్ప స్వామి దీక్షని ఈ టైమ్ టు ఈ టైమ్ ఇప్పుడు ఈ 3 నెలల కాలంలోనే, ఈ 4 నెలల కాలంలోనే ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటారు స్వామి? యాహ్! అయ్యప్ప స్వామి ఈ టైంలోను, ఈ హ్మ్. పర్టిక్యులర్ సీజన్‌లోను కార్తీక మాసం నుంచి హ్మ్. స్వామియే స్వయంగా దీక్ష చేసి, ఇరుముడి కట్టుకొని వెళ్లారు అని నమ్ముతారు. ఆయన తపస్సు చేశాడు అని నమ్ముతారు. సో, ఓహో! అది ఒక రీజనా. హ్మ్. ప్లస్ ఈ టైంలో చూసుకుంటే హ్మ్. మనకి వింటర్ పెరుగుతున్న కొద్దీ అప్‌సర్జ్ ఆఫ్ ఎనర్జీస్ పైకి వెళ్ళడం ఎప్పుడు కూడా కుండలిని హ్మ్. ఎనర్జీస్ పైకి రైజ్ అవ్వడానికి వాటికి ఉపయోగపడుతుంది అంటారు. ఓహో! ఓకే. దీంతో పాటు ఎప్పుడైనా సాధన టైంలో, కష్టమున్న టైంలో మనం చేస్తే, ఈ టైం పీరియడ్‌లో ఇలాంటి చల్ల వాతావరణంలో చల్లనీటి స్నానం, హ్మ్. ఇలాంటి సమయంలో బ్రహ్మచర్యం, హ్మ్. ఇలాంటి సమయంలో వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకోకుండా భజనలు, హ్మ్. ఇలాంటి టైంలోనే మనం మన శరీరాన్ని డిసిప్లిన్‌లోకి తీసుకొస్తే, మిగతా టైం ఈజీ అయిపోతుంది. ఓకే. ఓకే. హ్మ్. సో దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ మెకానిజం హ్మ్. వేర్ ఇలాంటి సమయంలో, చలి సమయంలో నువ్వు నేల మీద పడుకుని, నీ శరీరాన్ని ఒక డిసిప్లిన్‌లోకి తీసుకొచ్చి, నీ శరీరము, మనసు నీ మాట వినేలాగా చేసి, నీ మనసు మాట మ వినేసి ఏది పడితే అది చేయకుండా, నీ శరీరాన్ని నీ మాట చేసి, 41 రోజుల మండల దీక్ష, ఎనీ హ్యాబిట్ హ్మ్. బ్రెయిన్ డెవలప్ చేసుకోవాలి అంటే 21½ డేస్ టు 41 డేస్ పడుతుంది. సో, 41 డేస్ దీక్ష చేయడం వల్ల మనకి తెలియకుండానే మన శరీరంలో ఒక డిసిప్లిన్ వస్తుంది.